ఇండియా సౌత్ ఆఫ్రికా రెండో టీ20 మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో ఒక భారత ఆటగాడు మాత్రం అనవసర రికార్డుతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయిపోయాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు, లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ హర్షదీప్ సింగ్. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ కి వచ్చిన హర్షదీప్ పూర్తిగా లయ తప్పాడు. మొదటి బంతికి క్వింటన్ డీకాక్ సిక్సర్ బాదాడు. ఒత్తిడి పెరిగింది. అక్కడి నుంచి హర్షదీప్ లైన్ లెంత్ పూర్తిగా కోల్పోయాడు. ఆ ఒక్క ఓవర్లోనే 7 వైడ్ బాల్స్, సాధారణంగా 6 బంతుల ఓవర్. ఈ వైడ్లతో కలిపి ఏకంగా 13 బంతుల ఓవర్గా మారిపోయింది. మొత్తంగా 18 రన్స్ ఇచ్చేశాడు ఆ ఒక్క ఓవర్లోనే. ఇది టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన రికార్డ్. గతంలో ఈ అపఖ్యాతి ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ది. ఇప్పుడు హర్షదీప్ ఆ రికార్డును సమం చేశాడు. ఇంకా టీ20లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన తొలి భారత్ బౌలర్గా కూడా హర్షదీప్ చరిత్రలోకి ఎక్కేశాడు. అసలు ఈ ఓవర్ చూస్తే బంతి ఎక్కడ పడుతుందో ఊహించలేని స్థితి. డికాక్ కూడా నవ్వుతూ సిక్స్ కొట్టి వైడ్లు తీసుకుంటూ ఆనందించాడు. ఇక డకౌట్లో గౌతమ్ గంభీర్ కోపంతో ఊగిపోయాడు. చేతులు జేబులో పెట్టుకొని ముఖం ఎర్రబడి దవడ గట్టిగా మూసి హర్షదీప్ని తిట్టినట్టు కనిపించాడు. ఆ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గంభీర్ కోపం మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటగాడిని బహిరంగంగా అవమానించడం సరికాదు, ప్లేయర్ కి సపోర్ట్ ఇవ్వాలి, తిట్టడం కాదు. ఇదే గంభీర్ ఆడినప్పుడు ఎవరైనా ఇలా చేస్తే ఒప్పుకునేవాడా అంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. అసలు హర్షదీప్ గురించి చెప్పాలంటే గత 2 ఏళ్లలో టీ20లో భారత్కి కీలక బౌలర్. డెత్ ఓవర్లో వికెట్లు తీసిన ఘనత ఉంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం పూర్తిగా ఫ్లాప్. ఇలాంటి రోజులు ఎవరికైనా వస్తాయి. కానీ ఇలా ఒక్క ఓవర్తోనే అంతా మారిపోవడం నిజంగా బాధాకరం. ఏమైనా ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. హర్షదీప్ త్వరలోనే బ్యాక్ టు ఫామ్ వస్తాడని ఆశిద్దాం. కానీ ఈ 13 బంతుల ఓవర్ చాలా కాలం అభిమానులు గుర్తుంచుకునే రికార్డు అయిపోయింది.